వరంగల్ పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్స్ లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ అయినోళ్లంతా కాంగ్రెస్ కి, కానోళ్లంతా కారుకు ఓటేయాలన్నారు గులాబీ లీడర్లు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఎదురుదెబ్బ తగలబోతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీ అయినోళ్లంతా కాంగ్రెస్ కు, కానోళ్లంతా కారు గుర్తుకు ఓటేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం, ప్రజల కోసం పోరాడతామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. తర్వాత గద్వాల్లో జరిగిన బీఆర్ఎస్ జలదీక్షకు హాజరయ్యారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే బాండ్ పేపర్. మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తాను, నా జిమ్మెదారన్నా ప్రియాంక గాంధీ గారు ఏడవాయి అని నేను అడుగుతాను. 6 ముచ్చట్లు చెప్పిన రైతులకు ఒక్కటి కూడా చేయలే, మొండి చేయి చూపించింది. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ ఒక్కటని ఇచ్చినట్టు రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతులకు భరోసా, ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామన్నారు జగదీష్ రెడ్డి. మరోవైపు నిజామాబాద్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. రైతులను, యువతను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఆయన రైతు అయితే అడుగురి అన్న, 2 లక్షలు వచ్చింది కదా, నీకు రుణమాఫీ అయింది కదా, మళ్ళీ లోన్ తీసుకున్నావా, ఎంత తీసుకున్నావు అడుగును. ఏడొచ్చిందిరా, నీకు వచ్చిందా అంటాడు. నేనంటే బీఆర్ఎస్ రైతులు ఇయ్యలే కానీ నీకు మొన్న వేస్తే కదా, మరి ఇయ్యలేదా? నీకు ఇయ్యలేదు. ఇయ్యకపోతే కారు గుర్తుకే, ఇస్తేనే కాంగ్రెస్కి. ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వేయరు, ఇయ్యని వాళ్ళు కారు గుర్తుకే. ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి అని అంటే 2 లక్షలు వానికాంచి వసూలు చేయాలంటే వాడిని ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోళ్ళు కావాలి. ఆ ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోడు కేసీఆర్, ఎమ్మటి ఉండేటోడు క్యామ మల్లేష్. అందుకే క్యామ మల్లేష్ని గెలిపించాలి. ఈ వానాకాలం వచ్చి చెరువు కాడ, తూము కాడ కచరా తడుతుంది. అది తూము ఇప్పగానే కచరా పోతూ ఉంటుంది. ఆ పోయేటప్పుడు కొన్ని పెద్ద మొద్దులు కూడా పోతుంటాయి. ఆ మొద్దులను చూసి అబ్బా మొద్దులు పోతున్నాయి పెద్ద అని అనుకుంటాం. కానీ ఆ మొద్దులు లోపలంతా మురికిపోయి ఉంటుంది మొత్తం, దాంట్లో ఏముండదు. అట్లా పోతుంది, ఏం కాదన్న మాట మాట్లాడారు. వాళ్ళు పార్టీ మీద నిజమైన ప్రేమ లేదు వాళ్ళకి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులంతా ప్రచారంలో దూకుడు పెంచారు. సెగ్మెంట్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సాధించిన గులాబీ పార్టీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.